ఒకవైపు కన్న కొడుకును కోల్పోయిన కడుపు కోత, ఇంకోవైపు కళ్ళ ముందే ఒక అమ్మాయి ప్రాణం బలైపోయిన నరకం. అసలు తప్పు చేసింది ఎవరు? ఈ ఊరు జనాల వెనుక దాగున్న ఆ చీకటి నిజమేంటి? హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ అనే వెబ్ సిరీస్ లోని 3వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే జాన్ చూపిస్తారు. అంతేకాకుండా జాన్ వాళ్ళ తమ్ముడు బిలియన్ చూపిస్తారు. వీళ్ళిద్దరు కార్ వేసుకొని ఊరు మొత్తం వెతుకుతూ ఉంటారు. అది కూడా ఎవరి కోసమో కాదు, చనిపోయిన అమ్మాయి ఎరిన్ ఉంది కదా వాళ్ళ నాన్నగారి కోసం. అందులోని జాన్ కి ఎరిన్ వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అందుకని తన కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే తను కనిపించట్లేదు అనమాట. అలా వెతుకుతున్న ప్రాసెస్ లో ఎరిన్ వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అందులోని తను ఎక్కడుంటాడంటే ఎక్కడైతే తన కూతుర్ని చంపి పడేశారో అదే ప్లేస్ లో తన కూతురు పడిపోయిన పొజిషన్ లో తను పడుకొని ఉంటాడు. వెంటనే జాన్ ఏమంటాడంటే ఏమైంది నీకు ఇక్కడున్నావు అని చెప్పేసి అంటంతో ఏమి లేదు, మొత్తానికి నేను అనుకున్న సాధించానని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జాన్ కి ఏం అర్థం కాదు, ఏం సాధించావు నువ్వు అని చెప్పేసి. ఏముంది, నా కూతురుని ఎవడైతే చంపాడో వాడిని నేను చంపేశాను అని చెప్పి అంటంతో జాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీ కూతుర్ని చంపిన వాడిని నువ్వు చంపావా? ఇంతకు నీ కూతుర్ని ఎవడు చంపిందని చెప్పేసి అంటంతో ఇంకెవరు, నా అల్లుడు డీలన్ గాడే, వాడిని నేను చంపేశానని చెప్పేసి అంటంతో జాన్ కి ఏం అర్థం కాదు. ఇడేదో తాగిన మైకంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి సరేరా ఇంటికి వెళ్దామని చెప్పేసి అంటంతో హెరీన్ వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి వస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఉదయం నిద్ర లేచిన వెంటనే కొంతసేపు తన మనవణ్ణి చూసుకొని ఆ తర్వాత కోలిన్ తో కలిసి ఆటోప్సీ జరిగే దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ కూడా మొత్తం చెక్ చేసి చూడండి, ఈ అమ్మాయిని చంపిన వాళ్ళు ఈ అమ్మాయిని మానభంగం చేయలేదు, కేవలం గన్ను తీసుకొని కాల్చారు. అందులోనూ ఈ అమ్మాయి వేలు కూడా మిస్ అయిపోయింది. గన్ను కాల్చినప్పుడు ఈ అమ్మాయి చెయ్యి అడ్డు పెట్టుకున్నట్టుంది, అందుకనే వేలు మిస్ అయిపోయింది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత కోలిన్ తో కలిసి బయటకు వస్తుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత కోలిన్ ఏమంటాడంటే ఈ అమ్మాయిని చంపింది ఆ పార్టీ జరిగిన పరిసర ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా గన్ను పేలని సౌండ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వింటారు. బట్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు గన్ను పేలిందని ఎవరు మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ అమ్మాయి పార్టీలోంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్లి ఈ అమ్మాయిని చంపేసి మళ్ళీ తీసుకొచ్చి ఆ నది దగ్గర పడేశారు. కాబట్టి ఈ అమ్మాయిని చంపింది ఆ పార్టీ దగ్గర అయితే కాదు, కాకపోతే ఈ అమ్మాయి శరీర భాగాల్లో ఒక వేలు మిస్ అయింది. కాబట్టి ఆ అమ్మాయిని ఎక్కడైతే చంపారో ఖచ్చితంగా ఆ వేలు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ స్పాట్ ని గనక మనం కనిపెడితే మనకి ఏమైనా ప్రూఫ్లు దొరికే అవకాశం ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కరెక్ట్ అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. దాంతో హీరోయిన్ హడావుడిగా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఎరిన్ వాళ్ళ ఫాదర్ అక్కడ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ కి విషయం తెలుస్తుంది, ఎరిన్ వాళ్ళ ఫాదర్ డీల్లను షూట్ చేశాడని చెప్పేసి. దాంతో హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఎందుకు షూట్ చేసావు అని చెప్పేసి. అప్పుడు ఎరిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నా కూతురు జాబ్కి వాడే కారణం, అందుకనే చంపేశాను, హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడు, నువ్వు అతను కాల్చావు కదా, అతను చనిపోలేదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాస్పిటల్కి వచ్చాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, తనకి ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదని చెప్పేసి అంటంతో ఎరిన్ వాళ్ళ ఫాదర్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలనని చెప్పేసి అంటంతో చూడు కొంచెం కంట్రోల్ ఉండని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ తో మాట్లాడడానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోరీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని చెప్పేసి తనని పైకి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ అంటుంది ఏంటో అంత పర్సనల్ చెప్పని చెప్పేసి అంటంతో ఆవిడ చెప్తుంది అనమాట, ఎరిన్ అనే అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు కదా, వాడు తండ్రి డీలన్ గాడు కాదు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. డీలన్ అంటే ఎరిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట, డీలన్ గాడు కాదు అని చెప్పేసి అంటంతో ఆమె షాక్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ ఏమంటుందంటే ఈ విషయం నీకెవరు చెప్పారు అంటే ఎరిన్ కో బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మని తీసుకొని నాతో చెప్పిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అవుతుంది. అసలు ఆ అమ్మాయిని నేను ఎంక్వైరీ చేశాను, ఇదే విషయం నాతో చెప్పొచ్చు కదా, నీతో చెప్పడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోరీ ఏమంటుందంటే ఎరిన్ కి పుట్టిన పిల్లాడి తండ్రి ఎవరో కాదు నీ భర్తేనంట, అందుకని నీతో చెప్పలేకపోయిందంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నా భర్తేనా అని చెప్పేసి, అవును నీ భర్తేనంట, ఆ అమ్మాయి అలా చెప్పడానికి కారణం ఏంటంటే నీ భర్త చాలా సార్లు ఎరిన్ కి డబ్బులు ఇచ్చాడంట, అందులోనూ తనకి చాలా సార్లు సరుకులు కొనిచ్చాడంట, పిల్లాడికి డైపర్లు కొనిచ్చాడంట, ఇదంతా చేశాడంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా తన భర్త ఇంటికి వెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడ తన కూతురు, అందులోనూ తన భర్త పెళ్లి చేసుకోబోయే ఆవిడ ముగ్గురు కలిసి సరదాగా గేమ్ ఆడుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నీతో కొంచెం మాట్లాడాలి బయటికి రా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఆయన ఏమంటాడంటే గేమ్ ఆడుకుంటున్నాం కదా తర్వాత వస్తా అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నీతో నేను అర్జెంట్ గా మాట్లాడాలి దయచేసి రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సరే అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా అడుగుతుంది అనమాట, ఎరిన్ కడుపున పుట్టిన బాబుకి తండ్రి నువ్వేనా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఏం అర్థం కాదనమాట, ఏం మాట్లాడుతున్నావు,
తను నా స్టూడెంట్ కడుపులో పిల్లాడికి నేను తండ్రిని ఎలా అవుతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, మరి నువ్వు తండ్రివి కానప్పుడు ఆ అమ్మాయికి డబ్బులు ఎందుకు ఇచ్చావు, కూరగాయలు ఎందుకు కొనిచ్చావు, మరీ ముఖ్యంగా సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు ఎందుకు కొనిచ్చావు, అందులోను ఆ పిల్లాడికి డైపర్లు ఎందుకు కొనిచ్చావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, చూడు ఆ అమ్మాయి నా దగ్గర చదువుకుంటుంది, అందులోను ఈ చిన్న వయసులో తెలుసో తెలియకో తాను గర్భవతి అయింది, మరీ ముఖ్యంగా ఆ పిల్లాడికి ఏదో అనారోగ్యం ఉంది, ఆ అమ్మాయి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంది, ఆ డీలన్ గాడు ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వట్లేదు, అందుకని ఆ అమ్మాయిని చూసి నాకు జాలేసి డబ్బులు ఇచ్చేనే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పడంతో హీరోయిన్ కి మాత్రం నమ్మకం కుదరదనమాట. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆ అమ్మాయి చనిపోయింది కదా అని చెప్పేసి నువ్వు నిజాన్ని దాచిపెట్టొద్దు, నిజం చెప్పని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, చూడు నేను నిజమే చెప్తున్నాను, ఆ అమ్మాయి నా స్టూడెంట్, ఆ అమ్మాయికి గర్భవతి అవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, సరే DNA టెస్ట్ చేద్దాం పదా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సరే అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు డీలని చూపిస్తారనమాట. తానేంటంటే మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంటాడు. అదే సమయంలో డాక్టర్ అక్కడికి వచ్చి, చూడండి మీ అబ్బాయి శరీరంలో బుల్లెట్ ఉంది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, మెల్లగా తీసేద్దాం, మీరు కంగారు పడకండి, మీ అబ్బాయికి అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో డీలన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతగానో ఆనందపడతారు. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి, మీ అబ్బాయి DNA కావాలండి, కొంచెం కోఆపరేట్ చేస్తారని చెప్పేసి అంటంతో వాళ్ళు ఒప్పుకోరనమాట. ఎందుకంటే బాడీలో బుల్లెట్ ఉంది కదా, తీసేటప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏమీ చేయలేక అలా సైలెంట్ గా ఉండిపోతుంది. ఎందుకంటే ఎరిన్ వాళ్ళ కొడుకు, అంటే ఎరిన్ కి పుట్టిన కొడుకు నిజంగానే డీలన్ వల్ల పుట్టాడా లేదా, ఆ కొడుకు DNAతో ఈ డీలన్ DNA మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేద్దామని హీరోయిన్ అడిగింది. కట్ చేస్తే మరోవైపు పోలీస్ స్టేషన్ కి హీరోయిన్ వాళ్ళ భర్త వస్తాడు. అదే సమయంలో కోలిన్ ఏంటంటే ఆయన ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా DNA టెస్ట్ కి ఏంటంటే శాంపిల్స్ తీసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి హీరోయిన్ వాళ్ళ పై అధికారి వస్తాడు. వచ్చిన తర్వాత నీ భర్త ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటంతో, ఏమీ లేదండి, ఎరిన్ కి నా భర్తకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి చిన్న డౌట్ ఒకటి వచ్చింది నాకు, అందుకని DNA శాంపిల్స్ తీసుకుంటున్నా అని చెప్పేసి అంటంతో ఆ పై అధికారి ఏమంటాడంటే, సరే ఆ చనిపోయిన అమ్మాయి ఎరిన్ ఉంది కదా, ఆ అమ్మాయికి సంబంధించిన కాల్ హిస్టరీ మొత్తం తీశాను, కాకపోతే ఇందులో ఒక కొత్త నెంబర్ ఉంది, అంతేకాకుండా ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఈ నెంబర్కే కాల్ చేసింది, ఆ కాల్ చేసింది ఎవరికో కాదు మన ఊర్లోనే చర్చి ఫాదర్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. అందులోనూ ఎరిన్ చనిపోయినప్పుడు తన ఫ్యూనరల్ కి ఈ చర్చి ఫాదర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు కదా, అది మనకు తెలుసు, కాకపోతే హీరోయిన్ తెలియదు. హీరోయిన్ ఏంటంటే డైరెక్ట్ గా చర్చికి వెళ్ళి ఆ చర్చి ఫాదర్ ని ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకంటే మీరు అమ్మాయితో మాట్లాడారు, ఆ అమ్మాయి మీకు కాల్ చేసింది కదా, ఎందుకు చేసిందని చెప్పేసి అంటంతో ఈ ఫాదర్ ఏమంటాడంటే, లేదండి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీ ఉంది, అందులోనూ ఆడపిల్లలకి మగపిల్లలకి కరెక్ట్ గా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీ ఉంది, ఆ అమ్మాయి ఏంటంటే నాకు ఫోన్ చేసి తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంది, అందులోనూ తన కొడుకు ఆరోగ్యం ప్రాబ్లం ఉంది కదా, ఆపరేషన్ కి డబ్బులు కావాలంట, ఇంకా ముఖ్యంగా తన భర్త డీలన్ మాత్రం సహకరించట్లేదంట, తన ప్రాబ్లమ్స్ అన్ని నాతో చెప్పుకుంది, నేను కూడా చెప్పాను కష్టాలు అనేవి ఎక్కువ రోజులు ఉండవు, నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి అన్నాను. ఆ అమ్మాయి ఏంటంటే పాపం రిలాక్స్ అయింది. అందులోనూ తొందరపాటు నిర్ణయాల్లో మరీ ముఖ్యంగా చిన్న కష్టాలకే వాళ్ళు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, అందుకని ఆ అమ్మాయితో కొంతసేపు మాట్లాడాను, ఆ అమ్మాయిని మోటివేట్ చేశాను తప్ప వేరేదేం లేదమ్మా అని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఏంటంటే ఫాదర్ మీద డౌట్ వచ్చేసి, సరే సార్ మీ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాము, చెక్ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ కూడా తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఫోన్ తీసుకొని వచ్చేస్తుంది. బట్ ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో రిచర్డ్ ఉంటాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే, నీకోసం వచ్చాను, సరదాగా బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. అందులోనూ తన ప్రాబ్లమ్స్ మొత్తం రిచర్డ్ కి చెప్పుకుంటుంది. నాకు కొడుకుండేవాడు, వాడికి పెళ్ళైంది, కాకపోతే మత్తు పదార్థాలకి బానిసైపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, కానీ నాకంటూ ఒక మనవడు ఉన్నాడు, అందులోనూ నా కోడలు మాత్రం మత్తు పదార్థాలకి బానిస అవటం వల్ల తాను రీహాబిటేషన్ సెంటర్ లో ఉంది, వాడి బాధ్యత మొత్తం నా మీదే ఉందని చెప్పేసి అంటంతో రిచర్డ్ కూడా విని బాధపడతాడు. అంతేకాకుండా నీకు నేనున్నాను అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీసులు హీరోయిన్ ని ఆ ఊర్లో ఉన్న పార్కుకు రమ్మంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడ తెగిపోయిన వేలు కనిపిస్తుంది అనమాట. దాంతో ఎవరిదని చెప్పేసి ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేసి చూస్తే అది ఎవరిదో కాదు, చనిపోయిన ఎరిన్ది అనమాట. దాంతో ఇంకేముంది, మొత్తానికి ఆ అమ్మాయిని చంపింది ఎక్కడే అని చెప్పేసి పార్క్ లోకి ఎవరిని రానివ్వకుండా పార్క్ మొత్తం వెతుకుతూ ఉంటారు, ఏదైనా ఆధారం దొరుకుతుందా అని చెప్పేసి. కాకపోతే ఎంత మంది వెతికినా సరే వాళ్ళకి ఎటువంటి ఆధారం దొరకదు. అందులోనూ అందరూ ఏంటంటే ఇంకేం దొరకలేదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ హీరోయిన్ మాత్రం అంతా వెతుకుతున్నప్పుడు సడన్ గా తనకి చెట్టు లోపల బుల్లెట్ వెళ్ళినట్టు ఒక హోల్ కనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కోలిన్ పిలుస్తుంది. కోలిన్ కూడా వచ్చి చూసి షాక్ అయిపోతాడనమాట. మీరు మామూలు కదండి బాబు, చెట్టు లోపలికి బుల్లెట్ దిగిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి తగిలి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి చనిపోయింది, అందులోనూ ఈ బుల్లెట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుంది
ఏమంటుందంటే ఆ బుల్లెట్ శాంపిల్స్ తీసుకోండి, అందులోను ఆ బుల్లెట్ ఎలాంటిదో చూడండి, దాని మీద మనం రీసెర్చ్ చేస్తే ఆ బుల్లెట్ ఎవరు కొన్నారు, ఏ గన్ లో వాడారు దాని ఓనర్ ఎవరు మొత్తం తెలిసిపోతుందని చెప్పేసి అనడంతో కోలిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు మామూలు కాదండి బాబు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు హాస్పిటల్లో ఉన్న డీలన్ చూపిస్తారు. తనకేంటంటే అంతా సెట్ అయిపోతుంది, డాక్టర్లు బుల్లెట్ తీసేస్తారు. మరీ ముఖ్యంగా డీలన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడరా, నీకు ఎరిన్ కి పుట్టిన పిల్లాడు నిజంగానే నీ పిల్లాడు అని చెప్పేసి అంటంతో డీలన్ అవునానా అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆయన ఏమంటాడంటే లేదురా, మన ఊర్లో ఒక రూమర్ నడుస్తుంది, దానికి కారణం తండ్రి నువ్వు కాదంట, వేరే వాళ్ళు ఎవరు అంట, అందుకని పోలీసులు కూడా వచ్చారు ఇక్కడికి, డిఎన్ఏ కావాలన్నారు, కాబట్టి శాంపిల్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటంతో డీలన్ కూడా సరే అంటాడు. పోలీసులు వచ్చేసి డీలన్ శాంపిల్స్ తీసుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ దగ్గరికి కోలిన్ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తాడు. అదేంటంటే మేడం, ఆ చర్చి ఫాదర్ ఉన్నాడు కదా, తన గురించి ఎంక్వైరీ చేశాను, తను ఇంతకు ముందు పనిచేసిన దగ్గర అమ్మాయిల్ని హెరాస్ చేశాడంట, ఆ అమ్మాయిలు కూడా కేసు పెట్టారు, వాడు మంచోడు కాదంట, వాడు కొంచెం బ్యాడ్ ట్రాక్ ఉందండి అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఒకవేళ ఎరిన్ చావుకి వీడే కారణం అవ్వచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అవుతుంది. అవునా అని చెప్పేసి సరే అర్జెంట్ గా పద అని చెప్పేసి చర్చి ఫాదర్ ఇంటికి వెళ్ళి చూస్తే ఫాదర్ ఏమో ఇంట్లో లేడు. అందులోని ఎన్నిసార్లు తలుపు కొట్టినా సరే లోపల కూడా ఎవరు బయటకు వచ్చి తలుపు తీరనమాట. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇంట్లో ఎవరు లేరనుకుంటా అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హైలైట్ విషయం ఏంటంటే ఆ చర్చి ఫాదర్ లోపలే ఉంటాడు. అందులోని వీళ్ళు ఎంత తలుపు కొట్టినా సరే తీయడు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే విండోలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. ఉదయం పూట మళ్ళీ పక్కింట్లో ఉండే ముసలావిడ కాల్ చేస్తుంది అనమాట. బేసికల్ గా ఆ ముసలావిడ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోరీ ఉంది కదా, ఆ అమ్మాయికి అంకుల్ ఆంటీ అవుతారనమాట వాళ్ళిద్దరు. అందులోనూ ఆ లోరీ వల్ల వీళ్ళిద్దరిని ఏం అనలేకపోతుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ ముసలావిడ దగ్గరకు వచ్చి మళ్ళీ ఏమైందని చెప్పి అడిగితే ఆవిడ ఏంటంటే విండోలోంచి వాల్ చూపిస్తుంది. ఆ వాల్ మీద పచ్చి బూతులు రాసేసి వెళ్ళిపోతారనమాట ఎవరో. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎవరో రాశారు కదా, దానివల్ల మీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అంటంతో ముసలావిడ ఏమంటుందంటే లేదు లేదు, మేము సీసీ కెమెరా పెట్టాము, అందులో ఎవడు రాశాడో రికార్డ్ అయింది, అందులోని ఎదురింట్లో ఉండే పిల్లలే రాశారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఫుటేజ్ చూస్తుంది. పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు, వాళ్ళు ఏంటంటే అంటే కొంచెం వయసుకు వచ్చిన పిల్లలు, వాళ్ళు ఏంటంటే ఈ ముసలావిడ నస తట్టుకోలేక అలా రాసి వెళ్ళిపోతారనమాట. నేను చూసుకుంటాను మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఆ ముసలావిడికి ధైర్యం చెప్పి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళి తన కోడల్ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తనతో మాట్లాడుతుంది అనమాట. చూడు, నా మనోడు నా దగ్గరే ఉంటాడు, నువ్వు ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత నీ దగ్గరికి రావడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కోడలు ఏమంటుందంటే నా కొడుకు నా దగ్గర ఉండటమే కదా న్యాయం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నా కొడుకు నా దగ్గరే ఉండాలని చెప్పేసి ఆ అమ్మాయి మళ్ళీ తర్వాత అంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత తానేంటంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ ఎవిడెన్స్ రూమ్ ఉంటుంది కదా పోలీస్ స్టేషన్ లో, ఆల్రెడీ మత్తు పదార్థాలు పట్టుకుని ఉంటాయి కదా, అందులో ఉన్న ఒక ప్యాకెట్ ని ఎవరికి తెలియకుండా దొంగతనంగా తన జేబులో వేసుకొని సైలెంట్ గా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో కోలిన్ కూడా వచ్చి హీరోయిన్ కి తనకున్న డౌట్ చెప్తాడనమాట. చూడండి, ఎరిన్ ని చంపాల్సిన అవసరం ఇద్దరికి ఉందండి. ఒకటి ఎరిన్ వాళ్ళ నాన్నకి, ఎందుకంటే తనంటే తనకి చాలా ఇష్టం, అందులోను డీలన్ గారిని పెళ్లి చేసుకుని ఒక పిల్లాన్ని కంది కాబట్టి తన మాట వినకుండేదంతా చేసింది కాబట్టి కోపంలో చంపుండొచ్చు. ఎందుకంటున్నానంటే డీలన్ గారిని ఫారెస్ట్ లో తీసుకెళ్లి మరీ కాల్ చేశారు కదా, వాడికి ఆవేశం ఎక్కువ, చంపుంటాడేమో అని చెప్పేసి అంటాడు. అందులోను డీలన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్రియానా ఉంది కదా, ఆ అమ్మాయి కూడా చంపుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎరిన్ ఉన్న దగ్గర నుంచి తన తండ్రి ఈడే అని చెప్పేసి వీడిని డబ్బులు అడుగుతూ ఉంది కదా, సో దీన్ని వదిలించుకోవాలంటే ఖచ్చితంగా చంపాలని చెప్పేసి ప్లాన్ వేసి పార్టీకి వచ్చిన తర్వాత గొడవ పడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మీ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తానే చంపుంటుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి పక్కనే ఉన్న బార్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కోలిన్ ఏంటంటే తన పర్సనల్ విషయాలు హీరోయిన్ చెప్తాడనమాట. తనేమంటాడంటే నాకు ఆల్రెడీ పెళ్ళైందండి, కాకపోతే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాను, జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాకపోతే డిపార్ట్మెంట్ లో ఉన్నాను కాబట్టి కేసులను చూసుకుంటూ ఉన్నాను, కానీ నా జీవితానికి అసలు పర్పస్ లేదండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత ఇంకేముంది, ఇద్దరు బాగా మందు కొట్టి ఎవరింటికో వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోవైపు చర్చి ఫాదర్ ని చూపిస్తారు. తానేంటంటే ఒక కారులో ఆ ఊర్లో ఉన్న బ్రిడ్జ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత డిక్కీ ఓపెన్ చేసి అందులో నుంచి సైకిల్ తీస్తాడు. ఆ సైకిల్ ఎవరితో కాదు, చనిపోయిన ముందు ఎరిన్ సైకిల్ వేసుకుని పార్టీకి వచ్చింది కదా, ఆ సైకిలే ఈ సైకిల్ అనమాట. అందులోను ఆ సైకిల్ ని బ్రిడ్జి మీద నుంచి కింద పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బయట ఎవరో బెల్లు కొడతారు. దాంతో హీరోయిన్ వచ్చి చూస్తే వచ్చింది ఎవరో కాదు, తన పై అధికారి అనమాట. అందులోను హీరోయిన్ తో ఆయన ఏమంటాడంటే చూడు, నీ కోడలు ఉంది కదా రీహాబిటేషన్ సెంటర్ కి వెళ్ళి వస్తూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఇంట్లో
చెక్ చేస్తే మత్తు పదార్థాలు దొరికాయి, నీకు తెలిసే విషయం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ నాకు తెలియదండి అని చెప్పేసి అంటుంది. నిజం చెప్పాలంటే పోలీస్ స్టేషన్ లో ఆ మత్తు పదార్థాలు దొంగతనం చేసి కావాలని చెప్పేసి తన కోడలింట్లో పెట్టి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా తానే అనమాట. కాకపోతే ఇప్పుడు మాత్రం తెలియదు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళినా కూడా మత్తు పదార్థాలు యూజ్ చేస్తుందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చూసారనుకోండి, ఆ అమ్మాయి దగ్గరికి తన కొడుకుని పంపించరు. అప్పుడు హీరోయిన్ దగ్గర హీరోయిన్ మనవడు ఉంటాడు కదా, అందుకని. కాకపోతే హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, చూడు మన పోలీస్ స్టేషన్ లో ఎవిడెన్స్ రూమ్ లో ఉండే మత్తు పదార్థాలు మిస్ అయిపోయాయి, అందులోనూ అక్కడ మిస్ అయిందే నీ కోడలింట్లో దొరికింది, కాబట్టి ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్ళేంత ధైర్యం నీకు తప్ప ఎవరికొంది డిపార్ట్మెంట్ లో, ఇది చేసింది నువ్వే కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, చూడు నువ్వు తప్పు చేశావు, నీ కోడల్ని ఇరికిద్దాం అనుకున్నావు, అది కూడా నీ మనవడి కోసం, కాబట్టి నిన్ను నేను సస్పెండ్ చేస్తున్నానని చెప్పేసి హీరోయిన్ దగ్గర బ్యాడ్జెస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓ పక్క చర్చి ఫాదర్ ఏమో సైకిల్ కింద పడేశాడు, ఇంకో పక్క మన కథలో హీరోయిన్ ఉద్యోగం పోయింది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.